దీపిక డీటెయిల్స్ చూద్దాం. కుకట్పల్లిలో తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ లైట్ హౌస్ ని సెంటర్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. మహిళలు వివిధ రంగాల్లో ట్రైనింగ్ పొందడం ద్వారా తమ జీవితంలో ఎదగాలని సీఎం రేవంత్ ఆకాంక్షిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని, ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ట్రైనింగ్ ద్వారా నేర్చుకుని తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ప్రభుత్వ సహాయం చేస్తుందని చెప్పారు సీతక్క. కృషి పెడితే తప్పకుండా ఏది అసాధ్యం అనేది ఉండదు. దానికి తోడు మీరు ఈ రోజు ఇక్కడ వివిధ రకాలుగా బ్యూటీషియన్స్ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, లేదా ఒక సైకలాజికల్ ట్రైనర్ గా ట్రైనింగ్ పొంది తర్వాత మీరే ట్రైనర్ కావచ్చు, లేదా డ్రైవింగ్ ఆటో డ్రైవర్ కావచ్చు, స్కూటీ కావచ్చు, నేర్చుకొని మనం కూడా ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని మనం ఒక 100 మందికి నేర్పించవచ్చు. మీరు నేర్పించడానికి మీరు నేర్చుకున్నది నేర్పించడానికి మీకు మన మహిళా సంఘాలలో ఉండేటువంటి వాళ్ళకు అందరు మహిళా సంఘాలలో చేరండి. ఉంటే మరి వడ్డీ లేకుండా వితౌట్ ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తా ఉన్నాం. దాని ద్వారా మీరు ఒక షాప్ పెట్టుకోవచ్చు, ఒక బ్యూటిషియన్ కావచ్చు, ఏదైనా షాప్, లేదా కంప్యూటర్ కోర్సు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని మీరు కొంత ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరూ కూడా మీ జీవితాలలో స్థిరపడాలి, ఉన్నతంగా ఎదగాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఇక్కడ మీకు ఎమ్మెల్యే గారు కూడా మీరందరు ఇక్కడ వాళ్ళే, మాక్సిమం ఇక్కడ వాళ్ళే ఉన్నారు. వారు కూడా సహకారం అందించి ఇంకా ఉన్నతంగా మీరు తీర్చిదిద్దడానికి మేము తప్పకుండా కృషి చేస్తాం. ఈ రోజు మహిళలు అంటే ఒక చిన్న ఆలోచన, వాళ్ళతో ఏం కాదు అని, కానీ ఆకాశాన్ని చీల్చుకొని అంతరిక్షంలో కూడా మరి మహిళలు వెళ్ళొచ్చు, అవునా కాదా? మరి మనం సాధించనిది ఏది లేదు.